ఒక్కసారి మా కోసం మీ నోటి నుంచి గద్దరండి మంచి పాట. త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్నం, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్నం, త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్నం, ఉద్యమాల బాటవన్నో మాయన్న గద్దారన్నం. ఎగిరెట్టి పోరాట జెండవు నీవు, పక్క పరసానుల దండువు నీవు. త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్నం, ఉద్యమాల పాటవన్నో మాయన్న గద్దారన్నం, త్యాగాల పాటవన్నో మాయన్న గద్దారన్నం, ఉద్యమాల పాటవన్నో మాయన్న గద్దారన్నం. అట్లా రేపు 6వ తారీఖు ఆగస్టు 6కు గద్దరన్న వర్ధంతి కార్యక్రమం కూడా 2వ వర్ధంతి వస్తూ ఉంది. వర్ధంతి సందర్భంగా కూడా గద్దరన్న వర్ధంతి సభలను తెలంగాణ వ్యాప్తంగా అద్భుతంగా నిర్వహించడానికి ఏపూరి కల్చరల్ ఇన్స్టిట్యూట్ పేరుతోటి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. అది బహుశా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో డాక్టర్ మల్లు రవి గారి నాయకత్వంలో అక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున మా లక్ష్యమే అది, మా గోలే అది. గద్దరన్న యొక్క వారసత్వాన్ని తెలుగు నేల మీద బతికించడం కోసం మేము పనిచేస్తాం. గద్దరన్న యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతాం. ఆయన ఇచ్చిన నినాదం ఏది ఉందో అది భుజానికి ఎత్తుకునే పనిచేయడానికి ఏపూరి సోమన్న ఉన్నాడు. ఆ లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఏ పాట రాసినా దాంట్లో ఏపూరి సోమన్న కనిపిస్తుందంటే గద్దరన్న మార్కు ఉంటుంది అందులో, ఇంకా వేరే ఏముండదు ఆప్షన్. అందువల్ల సూర్యులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగుంటకు మల్ల త్యాగాలతో పడదమా, మల్ల ఉద్యమానికి దారులేతమా, మల్ల త్యాగాలతో పడదమా, మల్ల ఉద్యమానికి దారులేతమా, గుండె గుండెనొకటి చేద్దామా, పోరాట జెండాను చేతబడదమా, గుండె గుండెనొకటి చేద్దామా, పోరాట జెండాను చేతబడదమా. సూర్యులగన్నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, సూర్యులగన్నట్టి సూర్యపేటకు పోదమా, పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించ గొంతులయ్యి, పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించ గొంతులయ్యి, భారత రాజ్యాంగమే పరుగులకు రక్షణంటూ మల్ల పంగాలతో పడదమా, ఉద్యమానికి దారి చేద్దామా, పల్లె పల్లె పోయి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుదామా, పల్లె పల్లె పోయి వద్దామా, ప్రజాపాలనలో భాగమవుదామా. అట్లా ఒక్కొక్క జిల్లా యొక్క చరిత్రను, పాలమూరు వలస జీవితాలు, పాలమూరు యొక్క బతుకులు ఎట్లుండే అవన్నీ కూడా మారాలి. ఆ కరువుతో ఉన్న పాలమూరును పచ్చగా మార్చుదాం, ప్రజాపాలనలో భాగమైపోదామని చెప్పి తెలంగాణ మొత్తం చుట్టొచ్చేటువంటి పాటను కూడా రాశాను. ఒక్కొక్క పాటను ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాను. ప్రజల్లో అద్భుతమైన స్పందన వస్తూ ఉంది.